సెకండ్ సమ్ చూడండి. షో దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, మన సెకండ్ సమ్ కూడా షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఏం చేస్తాం, ఫస్ట్ పాయింట్ సేమ్ ఆ సమ్ లాగా లెట్ రూట్ 3 రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. రేషనల్ నెంబర్ అంటే చూడండి ఏ ఫార్మెట్ లో ఉంటుంది, a by b, b not equal to 0, a comma b belongs to z. అంటే ఫ్రాక్షన్ ఫార్మెట్ లో ఉంటుంది, డినోమినేటర్ అనేది 0 అవ్వదు. అట్ ద సేమ్ టైం ఏం చెప్పాలి, a comma b ఆర్ కో-ప్రైమ్స్. కో-ప్రైమ్స్ అంటే ఓన్లీ 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ అనేది ఏకి బికి ఉండకూడదు, అది పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a by b. b డివిజన్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే చూడండి, b ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు a. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే అప్పుడు చూడు ఏమైందమ్మా, b స్క్వేర్ ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ a స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతాం. ఇంక ఇక్కడ ఏం మీటింగ్ చూడండి, b స్క్వేర్ ఇంటూ 3 ఈక్వల్ టు a స్క్వేర్ అని వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు 3 అనేది b స్క్వేర్ ఇంటూ చేస్తుంటాయి. రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుద్ది, b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 3 అయింది. ఓకే, అంతే కదా. ఇప్పుడు చూడండి a స్క్వేర్ ఏమని రాయొచ్చు, a ఇంటూ a బై 3 అని రాసాం. అంటే ఇప్పుడు చూడండి a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఏంటి 3. అట్ ద సేమ్ టైం a ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే ఏమైంది, ఏకి 3 అనేది ఒక ఫ్యాక్టర్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టెప్ దెన్ a ఈజ్ ఈక్వల్ టు 3c. ఇప్పుడు చూడండి ఫ్రమ్ 1 నుంచి ఏంటి 1 b స్క్వేర్ ఇంటూ 3 ఈక్వల్ టు a స్క్వేర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, b స్క్వేర్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు a అంటే 3c హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, b స్క్వేర్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాయండి. అంటే ఇప్పుడు 3c ఇంటూ 3c. చూడండి ఈ 3కి క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఇంటూ అటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ b స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది, 3 ఇంటూ c అంటే c స్క్వేర్ అనేది మిగిలింది. ఇప్పుడు చూడండి 3 ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే b స్క్వేర్ ని డివిజన్ అంటే అప్పుడు ఏమవుద్ది, c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 3. దీన్ని ఎలా రాయొచ్చు, b ఇంటూ b బై 3 అని రాసుకుంటాం. ఇప్పుడు చూడండి a స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3. at the same time b is divisible by 3. ఓకేనా, b square is divisible by 3. at the same time b square is divisible by 3. b is divisible by 3 అంటే ఇక్కడ చూడండి b కి కూడా ఏమైపోయింది, 3 అనేది ఒక ఫ్యాక్టర్ అయిపోయింది. యాక్చువల్గా a b అనే కో-ప్రైమ్స్ అన్నప్పుడు 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, కానీ ఇక్కడ చూడండి 3 కూడా కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఏమైపోయి కో-ప్రైమ్స్ కాదు. ఓకే, అంటే మన ఎగ్జామినేషన్ అనేది రాంగ్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చెప్తాం, రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్తాం. ఇది కథ. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం.